4164వ దినం, ప్రభు దినం, పరిశుద్ధ దినం. ఈ దినం జూమ్ మీటింగ్ కార్యక్రమం చేరవచ్చిన పరిశుద్ధులకు మరియు పెద్దలకు మరియు సేవకులకు చేరవచ్చిన సోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. జూమ్ మీటింగ్ ప్రారంభించుకుందాం. ఈ దినం పరిశుద్ధ దినం కనుక స్తుతులతో ప్రారంభించుకుందాం. మన మధ్యన ఉంటున్న బ్రదర్ సంత సామ్యుల్ గారు ఏదాస్ గారు, సహోదరుడు ఏదాస్ గారు స్తుతులతో ప్రారంభిస్తారు. పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు, పూజనీయుడవు దేవా, నీకు స్తోత్రములు. ఉదయకాల వేళలో నీ మరణ పునరుత్థానమును విషయము జ్ఞాపకం చేసుకొని అల్పలేనటువంటి మాకు ఈ భాగ్యమును మీరు అనుగ్రహించినందుకై నీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నాయన సమయంలో మా ప్రభువా నీ సన్నిధిలో నాయన ఈ విధంగా కూడి వచ్చినాం, చేరి వచ్చినాం. ప్రభువా ఈ నామాన్ని గణపరచడానికి నాయన ఈ సన్నిధిలో నాయన నడిపిస్తున్న నీ దాసుని దీవించండి. నేను మా ప్రభువా మరి ఆరాధనకు మా ప్రభువా వాక్య పరిచర్య సమస్తము మీ నామానికి మహిమ కలిగించుకుందరని ఈ యొక్క నాయన తండ్రి నడిపించండి. ఈ యొక్క భారము అయినా వహిస్తున్నటువంటి బిడ్డను కూడా దీవించుతారని ఆశీర్వదించుతారని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వచ్చిన వారందరినీ దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి దీనుడనై వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. స్తుతులు సమర్పించిన ఏదాస్ అన్నకు వందనాలు. ఇప్పుడు మన మధ్యన తిమోతి అన్న వచ్చినాడు. అన్న ఎస్ఎల్ఎన్ పాడు తిమోతి అన్న జాయిన్ గా అయినట్లేరు. తిమోతి అన్న గారు పాట పాడి దేవుని మయంపరుస్తారు. తిమోతి అన్న ఎస్ఎల్ఎన్ పాడు అని. తిమోతి అన్న వందనాలు. వందనాలు. పాట పాడి దేవుని మయంపరుస్తాడు అన్న. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు పేరిట ప్రేమ వందనాలు. క్రైస్తవ సునాది కీర్తనల పాటల పుస్తకాల్లో నుండి పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. మన దగ్గర ఉన్న పాటల పుస్తకంలో నుండి 3వ పాట పాడదాం. రండి ఉత్సహించి పాడుదాము. రక్షణ దుర్గము ప్రభువే, మన ప్రభువే అని పాట పాడి స్తుతిద్దాం. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనయే,
సత్యుని హస్తమే భువి చేసెన్, ఆయన దైవము పాలితుల, ఆయన మే పెడి గొర్రెలము, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నవ్వునట్లు యుగములు నవ్వును. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. వందనాలన్నా. ఈ మధ్యన పాట పాడి దేవుని మేపిస్తున్నా అన్నకు వందనాలు. ఇప్పుడు మన మధ్య వాక్యం అందించుటకు దేవుని సేవకులు ఆరికట్ల వెంకటరెడ్డి గారు, బయ్యారం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ నుండి వాక్యాన్ని అందిస్తారు. వాక్యాన్ని అందించే ముందు ఆరాధన తలంపులు తర్వాత వాక్యంతో కూడిన ఆరాధన తలుపులు అందిస్తారు. అందించే ముందుగా శేఖర్ బాబు అన్న వచ్చారన్న, అప్పగించండి. ఈ సమయంలో మన మధ్యన మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ నుండి ఆరికట్ల వెంకటరెడ్డి అన్న గారు దేవుని ఆరాధన తలుపులు ఇస్తారు. అన్న వందనాలు. అన్న వందనాలు. మహబూబాబాద్ జిల్లా వందనాలు. 20 నిమిషాల ఆరాధన తలుపు తర్వాత వాక్యం అందించడేనా? ఓకే ఓకే. క్రీస్తునందు ప్రియులారా, ప్రభుదిన శుభ వందనాలు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పేరొచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. ఆరాధన అనగా అర్పించుట అని మనం ఎరుగుదుము. ఏమర్పించాలి? తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఆరాధన అంటే చెల్లించుట లేక అర్పించుట. ఏమర్పించాలి, ఏమి చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆరాధన అంటేనే కృతజ్ఞత.
కృతజ్ఞత అనేది మేలు పొందిన వారు చెల్లించేది. మనమందరం కూడా మేలు పొందాం, కీడు నుండి తప్పించబడ్డాం. ఏమిటి ఆ మేలు అంటే, ప్రభువైన యేసు క్రీస్తు మనందరికీ రక్షణ దయచేసినాడు. కాబట్టి ఏ విధమైన రక్షణ దయచేసినాడో చూద్దాము. మనం చదివిన వాక్య భాగంలో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కీర్తన గ్రంథం 100వ కీర్తన మనం గమనించినట్టయితే 4వ వచనంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అనే మాట మనం చూస్తాం. చూడండి, 100వ కీర్తన 4వ వచనంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞత అర్పణలు అంటే మన హృదయములో నుండి కృతజ్ఞత అర్పణలు రావాలి. ప్రభుదినం అంటే మన హృదయం అంతా కృతజ్ఞతతో నింపబడాలి. కేవలం కానుకలని కాదు, కానుకల సంఘాలు కోకొల్లలు ఉన్నాయి, కానీ కృతజ్ఞత అర్పణలు అర్పించే సంఘాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ సంఘంలో మనం ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. కృతజ్ఞత అర్పణలు అర్పించాలి, కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. ఎందుకు అంటే ఈ కీర్తన గ్రంథం 40వ కీర్తన మనం గమనిస్తే చూడండి, 40వ కీర్తనలో 2వ వచనం చూద్దాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఎక్కడ ఉన్నాం మనం? జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. పాపం అనేది ఒక ఊబి, మహాభయంకరమైనటువంటి ఊబి. ఆ ఊబిలో ఉన్నటువంటి మనందరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనను పైకి ఎత్తినాడు, పైకి లేవనెత్తినాడు, మనను పైవారిగా చేసినాడు. వాస్తవంగా మనం అందరం కూడా లోయలో ఉన్నవారం, గోయిలో ఉన్నవారం, జిగటగల ఊబిలో ఉన్నాం. పాపము నుండి విడిపించే నాథుడు లేక పాపములో జీవిస్తూ పాపములోనే చనిపోయవలసిన వారం. అలాంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు పైకి లేవనెత్తినాడు. ఏ విధంగా లేవనెత్తినాడు అంటే, మన శాపం, మన పాపం తన మీద వేసుకొని మనం పొందవలసినటువంటి మరణం తాను పొంది మనకు రక్షణ అనుగ్రహించినాడు. మనల్ని ఎక్కడ నిలబెట్టినాడు? మనం నిలబెట్టిన స్థలం ఏంటంటే, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచినాడు. స్థిరపరచబడ్డాం. ఇక మళ్ళా అస్థిరమైన జీవితాల్లోని పోకుండా స్థిరపరచబడ్డాం. మనం ఎక్కడ? బండ మీద. బండ అనగా కొరింథీలో రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం కదా, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద ప్రభువైన దేవుడు మనలను నిలబెట్టినాడు, మనలను మరి స్థిరపరచినాడు. కాబట్టి అందుకే మనము స్తోత్రాలు చెల్లించాలి. ప్రభు దినం అంటే మన హృదయం అంతా కూడా స్తోత్రాలతో నింపబడాలి, కృతజ్ఞతతో నింపబడాలి. కృతజ్ఞతతో నింపబడినటువంటి హృదయాలతో ప్రభు సాన్నిధ్యమును చేరాలి. ఆదివారం కనుక వాడుక ప్రకారం వెళ్ళడం కాదు. నామకార్థ క్రైస్తవులకు ఆదివారం అంటే అదొక వాడుక, కానీ మనం నామకార్థ క్రైస్తవులాగా ఉండకూడదు. గుడికి వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో ఉండకూడదు. ఆరాధనకు వెళ్ళాలి. నేను ఆరాధనలో నా హృదయాన్ని, నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను ప్రభువైన దేవునికి నేను చెల్లించాలి అనే సదుద్దేశంతో మనం దైవ సాన్నిధ్యానికి చేరి రావాలి.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై పొందినటువంటి ఆ శ్రమలను, ఆ గాయాలను, ఆయన శిలువలో మన కొరకై కార్చిన రక్తమును, శిలువలో మన కొరకై అర్పించినటువంటి ప్రాణమును మనం గుర్తు చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అన్నాడు. కేవలం రొట్టె తినడానికో పాత్రలో రసం తాగడానికో కాకుండా ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి సంఘముగా కూడాలి. మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవటమే ఆరాధన. ఆయనను గుర్తు చేసుకోవాలి. మన కొరకు ఆయన ఏం చేసినాడు, ఎంత త్యాగం చేసినాడు, ఎన్ని శ్రమలు పొందాడు మన కొరకై. మనం ఏ స్థితిలో ఉన్న వాళ్ళం, ఈ స్థితికి వచ్చాం. ఆ విషయాలు గుర్తు చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రికలో రాయబడినట్లుగా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. లూకాసు వార్తలో మనం గమనిస్తే, లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వస్తాడు. చూడండి ఎలా వస్తున్నాడో ఆరాధించడానికి. మనం గమనిస్తే 17వ వచనం చూడండి. అందుకు 15 నుంచి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. మనం గమనిస్తే ప్రియులారా, 11వ వచనం నుంచి మనం గమనిస్తే 10 మంది కుష్ఠరోగులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. ఆయన యెరూషలేములకు ప్రయాణం అయిపోతా ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదుటికి వచ్చి, ప్రభువా మమ్మల్ని కరుణించు నాయనా అని వారు దేవుని వేడుకుంటారు. నిజంగా ఈ కుష్టు అనేది పాపంతో పోల్చబడింది. కుష్టు అంటే పాపంతో పోల్చబడింది. పాపం అనే కుష్టు, ఆ కుష్టుతో వాళ్ళు వచ్చారు. వాళ్ళను కనికరించి ప్రభువైన దేవుడు మీరు శుద్ధులవుతారు వెళ్ళండి అన్నాడు. మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి వెళ్ళి అన్నాడు. వాళ్ళు మార్గంలో వెళ్తుండగా పాపం అనే కుష్టు నుంచి వాళ్ళు శుద్ధులయ్యారు, పవిత్రులయ్యారు. అయితే ఎంతమంది వచ్చారు అంటే 10 మందిలో ఒకే ఒకడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు. మనం 10 మందిలో ఒకరిలాగా ఉన్నామా చెప్పండి? కృతజ్ఞత ప్రతి వ్యక్తి కూడా చెల్లించాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, మేలు పొందిన ప్రతి వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ విషయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నా రక్షకుడు. చాలా మంది ఆరాధనను నిర్లక్ష్యం చేస్తారు, పనులకు ప్రాధాన్యత ఇస్తారు, ఆర్థిక పరమైన విషయాల మీద ఆలోచన పెడతారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనవి ఏమి లేకున్నా గాని నా రక్షణకర్త అయిన దేవుడు అని అంటాడు భక్తుడు. కాబట్టి మన రక్షణకర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. మనం ఆ దేవుని పూజించాలి. మనం ఆ దేవుని ఘనపరచాలి. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మనం గమనిస్తే మనం చదువుకున్నటువంటి 40వ కీర్తనలో, తర్వాత 100వ కీర్తనలో మనం గమనించినప్పుడు కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి అన్నాడు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి రండి అన్నాడు. ఏమి కీర్తనలు మనం చూస్తే, మనం చదువుకున్నటువంటి 40వ కీర్తనలో మనం గమనిస్తే చూడండి 3వ వచనంలో, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం. స్తోత్ర రూపం, గీతాలు కూడా స్తోత్ర గీతాలే పాడాలి, అంతేగాని ప్రార్థన గీతాలు కాదు, లేకపోతే వేరు గీతాలు కాకుండా స్తోత్ర గీతాలు, కృతజ్ఞతాస్తుతులు మన నోట ఉండాలి. మన గొంతు కూడా కృతజ్ఞత కలిగినటువంటి గీతం పాడాలి. అది ఆరాధన. అంతేగాని మనం ఇచ్చే కానుకలు ఆరాధన అని భావించకూడదు. అది రెండో భాగం. ఆరాధనలో భాగమే అది. కానీ
అసలైన సిసలైన ఆరాధన ఏంటంటే మన హృదయాల్లో నుండి ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ, ఆ యొక్క ఆ రక్షణ ఆ భావన బయటికి రావాలి. ఆయన మనం రక్షించిన విధానం మనలో నుండి బయటికి రావాలి. మన హృదయాలు పగిలించుకొని హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు బయటికి రావాలి. స్తుతులతో మనం నింపబడి ఆరాధనకు రావాలి. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యం మానవాళి కొరకై ఆయన చేసినాడు. దేవాది దేవుడు సృష్టికర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకంలో ఆయన మన కొరకై చేసినాడు. ఏం చేసినాడంటే ఆయన తన ప్రాణమును పణంగా పెట్టినాడు. తన రక్తమంతటిని కార్చినాడు. రక్తం దేహానికి ప్రాణమని పాత నిబంధనలో మనం చూస్తాం. కాబట్టి తన ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. లేచి మనకంటే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళి మనకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలని గుర్తు చేసుకొని మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు, స్తోత్ర గీతాలు మరి ఆయనకు అర్పిస్తూ ఆరాధనలో ముందుకు సాగుదాం. దేవుడి తలంపులు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు ప్రేరేపింపబడిన వారు ఎవరైనా స్తుతులు చెల్లించాలి. ఒక స్తుతి పాట కూడా పాడవచ్చు. ప్రేరేపించిన వారు ఎవరైనా. మహాగణుడా, పూజ్యనీయుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఎన్నో మేలు చేసినారు. మీకు రక్షించినాటి నుంచి ఇంతవరకు కాపాడు ప్రభువా. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. అవును ప్రభువా తండ్రి, అనేక మార్లు మీ ప్రేమను మర్చువారమైండగా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడన్నారు. ప్రభువా తండ్రి, అయోగ్రమ పాత్రను మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఆ పరలోక పట్టణం నుంచి నాయన, ఆ పరిశుద్ధ పట్టణంలో నాయన పరిశుద్ధుడు అని వేలాది దూతలు కెరూబుల చేత నిత్యము పోడబడుతున్న తండ్రి, స్తోత్రాలు చేస్తున్నాం. మానవులుగా ఈ లోకానికి వచ్చినారు. పాపం చేసింది మేము, మా శిక్షంతా మీరే భరించి అవునైనా పాపమని కుష్టితో నాయన పడి ఉండగా ప్రభువా తండ్రి మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి నాటి నుంచి ప్రభువా ఎన్నో మేలు చేసినారు. ఆరాధించుటకు, మిమ్మల్ని గనపరచుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన తండ్రి, ఈ దినం కూడా మమ్మల్ని పరిశుద్ధ దినములో పిలిపి ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదము. అనీతిమంతులైన మా కొరకు ప్రభువా తండ్రి, నీతిమంతుడైన మీరు ప్రభువా మమ్మల్ని రక్షించి నాయన తండ్రి మీ క్రీస్తు అనే బండపైన నిలిపి ప్రభువా మమ్మల్ని మీ పాదాల సన్నిధిలో చేర్చి ప్రభువా తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇన్ని మేలు చేసిన మా ప్రభుకి ఏమి ఇచ్చిన రుణస్మి తిరిగి నలిగిన హృదయంతో ప్రభువా మీకే మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా ఆగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ పూజిస్తూ స్తుతులు ఆరాధన అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతులు సమర్పించిన పాలంకు వందనాలు. అన్నా వెంకటరెడ్డి అన్న, కంటిన్యూ అన్నా. పాట అన్నారు కదా, ఒక పాట అన్నారు. పాట ప్రేమామయా ప్రియ రక్షక దయామయా మా యేసయ్యా. ప్రేమామయా ప్రియ రక్షక దయామయా మా యేసయ్యా. స్తోత్రము నీకే, స్తుతియాగము నీకే, ఆరాధన నీకే, మార్పణ నీకే. స్తోత్రము నీకే, స్తుతియాగము నీకే, ఆరాధన నీకే, మార్పణ నీకే. ప్రేమామయా ప్రియ రక్షక దయామయా మా యేసయ్యా.
అప్పగించితివా దేహమును కొరడాలతో కొట్టువారికి అప్పగించితివా దేహమును కొరడాలతో కొట్టువారికి అప్పగించితివా నీ చెంపలను వెంట్రుకలో పెరుకు వారికి అప్పగించితివా నీ చెంపలను వెంట్రుకలు పెరుకు వారికి ఎలా మిన్నకుంటివి ఎలా మౌనివైతివి ఎలా మిన్నకుంటివి ఎలా మౌనివైతివి ఎలా మిన్నకుంటివి ఎలా మౌనివైతివి ఎలా మిన్నకుంటివి ఎలా మౌనివైతివి ప్రేమామయా ప్రియ రక్షక దయామయా మా యేసయ్యా స్తోత్రము నీకే స్తుతియాగము నీకే ఆరాధన నీకే మార్పణ నీకే స్తోత్రము నీకే స్తుతియాగము నీకే ఆరాధన నీకే మార్పణ నీకే. శుద్ధి పాట పాడి దేవుని మయపరిచిన పేతురు కొందనాలు. వెంకరెడ్డి అన్న వాక్యం అందిస్తారు దేవుని సేవకులు. వందనాలు. మహబూబ్ నగర్ కాదన్నా, మహబూబాబాద్. మహబూబాద్ అన్న, మహబూబాబాద్. ఇంతకుముందు వరంగల్ జిల్లాలో ఉండే, ఇప్పుడు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ చేసినారు. ఓకే అన్న. ఓకేనా, సంతోషం, చాలా వందనాలు. క్రీస్తునందు ప్రియులందరికీ యేసు ప్రభు నామమున మరొకసారి ఉదయకాల శుభ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయిన దేవుడు మనందరినీ ఇంతవరకు ప్రేమించి ఈ ఉదయకాల ఆరాధనలో, ప్రభు దినపు ఆరాధనలో ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభు అయిన దేవుని స్తుతించడానికి, ఆయన నామం గణపరచడానికి, మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆ ప్రభు అయిన దేవునికి చెల్లించడానికి ఉదయకాలం ప్రభు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని మరి ఎక్కువగా గణపరుద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము కొద్ది సమయం విందాము. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు దేవా, స్తోత్రార్హుడైన మా తండ్రి, ఈ ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభు దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఆరాధన తలంపులు ఆలకించడానికి, ఆరాధనలో మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో
మమ్మల్ని నడిపించినందుకై నేను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో ప్రభువా కొద్ది సమయం మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి. మా వెనుకడికి మీ మాటలు తీసుకురండి. మీ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని మాకు అందచేయండి. నీ పక్షంగా మాట్లాడు. నీ దాసుడు బలహీనుడు, నిష్ప్రయోజకుడు, వట్టివాడు, మంచివాడు. మహిమగల మీ మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరచుమని మా ప్రభువును రక్షకుడు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న దేవుని వాక్యం యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను మొత్తం 5 పుస్తకాలను గ్రంథస్థం చేసినట్లుగా మనం ఎరుగుదాం. యోహాను సువార్త, తర్వాత యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలకు గ్రంథస్థం చేసిన వాడు యోహాను. మనం చదివిన ఈ వాక్య భాగంలో పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పి రాయనది. సత్యమును బట్టి ప్రేమించిన యోహాను. గాయు ఓ మంచి సాక్ష్యం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. గాయు అనే వ్యక్తి మరి మంచి శిష్యుడుగా యోహానుకు ఆత్మ సంబంధమైన సంతానంగా ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. సత్యమును బట్టి, సత్యం అనగా ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ శిష్యుల కొరకై ప్రార్థించేటప్పుడు ఆయన చెప్పినాడు, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయుము అని. వెంటనే ఏమన్నాడంటే, ఆ సత్యం ఏంటంటే నీ వాక్యమే సత్యము అన్నాడు. నీ వాక్యమే సత్యము అంటే గాయు ఎలా ఉన్నాడు అంటే వాక్యానుసారమైన జీవితం కలిగిన వాడికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తుడైనటువంటి యోహాను, మరి పెద్దవాడైనటువంటి యోహాను గాయును గూర్చి సత్యమును బట్టి ప్రేమిస్తున్నాను, నీవు నా ప్రియమైన వాడవు, నీకు శుభమని చెప్పి నేను రాస్తున్నాను. 2వ వచనం మనం చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. ఇందాక మనం చదివిన తెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కృతజ్ఞతాస్తుతులు అనే మాట మనం చదివాము. ఆ తర్వాత దాని వెనకాల ఆత్మను ఆర్పకుడి అనే మాటను మనం చూస్తాం. ఆత్మను ఆర్పకుడి. చాలా మంది జీవితాల్లో ఆత్మ ఆరిపోయిన స్థితిలో ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఫలము మనకు కనిపించదు. ఆ 9 విధాలతో నింపబడినటువంటి ఆత్మ ఫలం ఆత్మీయులని చెప్పుకునే వారి జీవితాల్లో కనిపించకుండా దౌర్భాగ్య జీవితాలు కలిగిన వారుగా ఉంటారు. రక్షించబడ్డామని చెప్పుకుంటారే గాని రక్షణ సంబంధమైనటువంటి ఫలం వారి జీవితాల్లో మనం చూడలేం. ఈ ఉదయకాలం గాయను గూర్చినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, పెద్దలకు ఇందులో పాఠం ఉంది, విశ్వాసికి కూడా ఇందులో పాఠం ఉంది. విశ్వాసి ఎలా ఉండాలి? పెద్దల ఎదుట ఒక విశ్వాసి ఎలా కొనసాగాలి, దేవుని ఎదుట ఒక విశ్వాసి ఎలా కొనసాగాలో, పెద్దల నుంచి ఒక విశ్వాసి ఎటువంటి మన్నన పొందుకోవాలో ఈ అధ్యాయములో ఉన్నటువంటి గాయను గుర్చిన విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి.
గాయు ఎలా ఉన్నాడంటే వాక్య సత్యంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మలో ఆనందించేవాడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తున్నాను. ఒక విశ్వాసి పట్ల ఒక పెద్ద ఈ విధమైన అవగాహన కలిగిన వాడుగా ఉండాలి. కొన్నిసార్లు పెద్దలు ఎలా ఉంటారంటే విశ్వాసి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారుగా ఉంటారు. ఇక మనం ఏం పెద్దలుగా ఉంటాం, మనమేమి సేవకులుగా ఉంటాం. సేవకులే కావచ్చు, పెద్దలే కావచ్చు, ఎవరైనా సరే మనకంటే చిన్నవారు, క్రిందివారు ఎదుగుతూ ఉండగా మనం ఈర్ష్య పడకూడదు, మనం అసూయ పడకూడదు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు ఎదుగుతూ ఉంటే ఫిలిస్తీయులు అసహ్యించుకున్నారు. వాళ్ళకది సహజమే. సేవకులంగా, సంఘ పెద్దలంగా మనకిది సహజమేనా? ఇది న్యాయమేనా? ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు మనము వారి విషయమై ఇంకా ఎదిగేటట్టుగా ప్రార్థన చేయాలి. ఇంకా ఎదగాలి ఈ సహోదరుడు, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. సంఘంలో, పరిచర్యలో పరిచారకుడుగా, పరిచారకురాలుగా ఇంకా ముందుకు సాగాలి అనేటువంటి ప్రోత్సాహాన్ని మనం అందించేవారిగా, వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలని ఈ యొక్క పత్రిక మనకు స్పష్టంగా తెలియచేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, మనం గమనిస్తే ప్రియులారా, మనం గమనిస్తే 3వ వచనంలో మనం గమనించినప్పుడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. మనం గమనిస్తే ఇక్కడ సహోదరుల వల్ల ఆయన విన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి అతను ఎంతో సంతోషిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అటు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఏమంట? నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు అంటే వాక్యపు అడుగుజాడలో నడుస్తున్నావు, వాక్య పరిధిలో నీవు ఉంటున్నావు, వాక్యాన్ని అంగీకరిస్తూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావని ఈ యొక్క మరి పెద్ద అయినటువంటి యోహాను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే గాయు కూడా ఎలా ఉన్నాడు? సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే సాక్ష్యాన్ని కాపాడుకునేవాడుగా ఉండాలి, సాక్ష్యాన్ని కాపాడుకునేవాడుగా ఉండాలి. సాక్ష్యం ముఖ్యం. మనం బయటికి గంభీరంగా కనపడడం కాదు, కానీ మనం ఒక సాక్ష్యం కలిగిన వారిగా కనిపించాలి. మంచి సాక్ష్యం ఉండాలి మనకు. ఏమని సాక్ష్యం ఉండాలి? పౌలు కొలసైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఎపఫ్రాను గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఇతడు తన ప్రార్థనలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు. మీరు ఆత్మీయంగా ఎదగాలని, దైవికంగా మీరు స్థిరపడాలని తన ప్రార్థనలో మిమ్మల్ని గురించి పోరాటం చేస్తున్నాడు అని సాక్ష్యం ఇస్తాడు పౌలు. కాబట్టి మనం కూడా ఒక సాక్షిగా జీవించాలి, సాక్ష్యం కలిగిన వారిగా మనము ఉండాలి. సరే, ఇప్పుడు ఈ యొక్క గాయను గురించి యోహాను ఎంత చక్కని సాక్ష్యాన్ని ఇస్తున్నాడో, తాను ఇతర సహోదరుల ద్వారా ఏమని మంచి సంగతులు విన్నాడో వాటిని బట్టి గాయకు మరి చక్కని లేఖ రాస్తూ అతన్ని అభినందిస్తున్నట్లుగా, అతన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా, అతడు ఇంకా దైవికంగా ముందుకు కొనసాగేటట్లుగా మరి తనకు మంచి సలహాలు ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. గాయు ఎవరు అసలు? ఈ గాయు అనగా ఎవరు? గాయుని గురించి కొన్ని లేఖనాలు మనం చూస్తే
చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం చూడండి. 16వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే అతడు అపోస్తుల కార్యముల గ్రంథం 16:29 క్షమించండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. 20వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును తెసలోనికైలలో అరిస్తర్కును సెక్కుందును దెర్బే పట్టణస్థుడైన గాయి అను తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫియను అతనితో కూడా వచ్చిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు యొక్క పరిచర్యలో గాయు మంచి సహకారిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. పౌలు పరిచర్యలో మంచి సహకారిగా ఇతను ఉన్నట్లుగా మనము మరి ఇక్కడ ఈ విషయంలో మనం గమనిస్తా ఉన్నాం. రెండో విషయాన్ని మనం గమనిస్తే రోమా పత్రిక చూడండి. రోమా పత్రిక 16వ అధ్యాయంలో మనం గమనిస్తే, రోమా పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. గాయు పౌలు పరిచర్యలో సహకారిగా ఉండడం మాత్రమే కాకుండా యావత్ సంఘానికి, అంటే ఆత్మీయులకు, సహోదరులకు, దేవుని ప్రజలకు ఆతిథ్యమిచ్చే గాయుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మూడో విషయాన్ని మనం గమనిస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరొక మాట చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయుకును తప్ప మరెవనికి నేను బాప్తిస్మము ఇవ్వలేదు. ఈ గాయు ఎవరంటే పౌలు చేత బాప్తిస్మం పొందినవాడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే మార్మన్స్ పొందినవాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు, ఇతడు పౌలు యొక్క పరిచర్యలో సహకారిగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, యావత్ సంఘానికి పౌలు యొక్క సహచరులకు ఆతిథ్యము ఇచ్చినవాడు, మరి ఆతిథ్యం ఇచ్చుటలో అలసట లేనివాడు. ఇలా ఈ విషయాలన్నీ కూడా యోహాను విని సంతోషిస్తూ ఆయనకు ఒక లేఖ రాస్తున్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. మరి మనని గురించి ఎవరేం చెప్తా ఉన్నారు? మనని గురించి మన సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం ఎలా కొనసాగుతుంది? మనం పైకి మంచివారం అని చెప్పుకుంటాం, మన డబ్బాలు మనం కొట్టుకుంటాం. కానీ ప్రియులారా, మరి మన సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయి? మనము ప్రభువుకు మహిమ తెస్తున్నామా లేదా? మన పెద్దలు మన గురించి మరి మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారా? మన పెద్దలు మనను గూర్చి వాళ్ళు సంతోషించేవారుగా ఉన్నారా? విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రభు మరి ఏం చెప్తా ఉన్నాడో మనం గమనిస్తే చూడండి, 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట
మీ వెలుగు ప్రకాశింప నీయుడి. మనుష్యులు అన్నాడు ఇక్కడ. ఎవరు మనుష్యులు అంటే? లోకం. చాలా మంది సహోదరులు వచ్చినప్పుడు, ఎవరైనా ఆత్మీయులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన తేడా ఉంటుంది, వారి మాట తేడా ఉంటుంది. వారు అలా వెళ్ళగానే వారి విధానం, వారి భాష అంతా మారిపోతుంది. చాలా మంది జీవితాల్లో నేను చూశాను. విజిటింగ్ పోయినప్పుడు, దర్శించడానికి పోయినప్పుడు అప్పటి వరకు ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. ఇక మనం చూసి టాపిక్ మార్చేస్తారు. మా సేవకుడు వచ్చాడు, నేను తర్వాత మాట్లాడతాను. వందనాలు అంకుల్, వందనాలన్నా. ఎంత చక్కగా బిహేవ్ చేస్తారంటే ఇక నన్ను మించినోడు ఎవరు లేడు అన్నట్టు బిహేవ్ చేస్తారు. తర్వాత వారిని గురించిన సాక్ష్యం ఇరుగు పొరుగు వారి ద్వారా మనం వింటున్నప్పుడు ఎలా మరి వారి సాక్ష్యం ఉంటుందంటే, వారిని గురించి ఎలాంటి సాక్ష్యాలు మనం వినవలసి వస్తుందంటే, దౌర్భాగ్యమైన పరిస్థితులు, దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు. ఈనాడు పెద్దలు అనేవారు, సేవకులు అనేవారు, విశ్వాసులు అనేవారు, అందరికి కూడా ఈ వచనంలో మనకు పాఠం ఉంది. మన సాక్ష్యం ఎలా కొనసాగుతుంది? సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా జీవించడం వేరు. మనం గమనిస్తే ఎపఫ్రాను గురించి పౌలు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. గాయను గురించి యోహాను మరి అనేకుల ద్వారా ఏ సాక్ష్యం విన్నాడు? అతడు వాక్యానుసారంగా జీవించేవాడు, సత్య ప్రవర్తన కలిగి ఉండేవాడు అని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువు కూడా అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూడాలి, మీలో దుష్క్రియలు చూడకూడదు. సత్క్రియ ఉన్నవాడు ఎలా ఉంటాడంట? తల ఎత్తుకుంటాడు, తల దించుకోడు కదా. కయ్యంతో ప్రభు అదే మాట అంటాడు కదా. ఏమంటాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉంటే నువ్వు తల ఎత్తుకోవా. నీ సాక్ష్యం దెబ్బతిన్నది, నీ సాక్ష్యం పాడైపోయింది. నీ తమ్ముడు ఎక్కడా? నీకు కావలు అన్నా అంటాడు. పిల్లలు మనం గమనిస్తే అతని అర్పణ అంగీకరించలేదనేటువంటి ఆలోచనతో తమ్ముడి మీద పగబడతాడు. సత్క్రియ చేయలేకపోయినాడు కనుక దేవుడు అతన్ని అంగీకరించలేదు, అతని అర్పణను అంగీకరించలేదు. కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ వచనం చూడండి. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూచి తిని. ఇక్కడ ఈ 12వ వచనం మనం గమనిస్తే అక్కడ కాపురమున్న యూదులందరి చేత అననీయకు ఏముందంట? మంచి పేరు ఉన్నది, మంచి పేరు ఉన్నది. మొన్న మధ్య ఒక వ్యక్తి, నువ్వు ఎంత మంచి వ్యక్తివో నీ యొక్క స్నేహితుల పేరు చెప్పు అన్నారంట. నీ స్నేహితుల పేరు చెప్పమంటే నా స్నేహితుడు ఫలానోడు అంటే అప్పుడు ఆయనకు అర్థమైందంట, అంటే అతడు ఎలాంటోడో నువ్వు కూడా అలాగే జీవిస్తావు. మనం గమనిస్తే మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? సంఘముతో, వాక్య అవగాహన కలిగిన వారితో సహవాసంలో మనం ఉంటున్నామా? ఎవరితో మనం ఉంటున్నాం? అననీయ ఈ సౌలును సహవాసంలో కలుపుకున్నాడు. అననీయ ఈ సౌలును పౌలుగా మారేటట్లుగా ఆత్మీయంగా పెంచినాడు. అంత మాత్రమే కాదు, ఆయనను గూర్చి ఈ యొక్క పౌలనబడిన సౌలు విచారణ చేస్తే ఆయనకు ఒక మంచి పేరు ఉన్నట్లుగా సాక్ష్యం పొందుకున్నాడు. మరి మనకు ఎలాంటి పేరుంది? మన ఇరుగువారు, పొరుగువారు, లేక మన సంఘంలో ఎలాంటి మంచి పేరుంది? మన
ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. గాయు మంచి సాక్ష్యాన్ని పొందిన వాడుగా ఉన్నాడు. ఎవరు చెప్పారంట అసలు గాయుని గురించి? గాయుని గురించి ఎవరొచ్చి చెప్పగా యోహాను విన్నాడు అంటే, చూడండి 3వ వచనంలో, నీవు సత్యంను అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. సహోదరులు వచ్చారట. అంటే సహోదరులు మరి ఏ పని మీద ఆయన దగ్గరికి వెళ్ళారో, ఏ విధంగా విచారణ చేసినారో, కానీ ఆయన మంచి సత్య ప్రవర్తన కలిగిన వాడు. ఆయన మాట సత్ప్రవర్తన కలిగిన మాట. ఆయన మరి సహోదరులు చేర్చుకుంటలో సత్ప్రవర్తన కలిగినవాడు, ఆతిథ్యం ఇచ్చుటలో సత్ప్రవర్తన కలిగినవాడు, సహకారం అందించుటలో సత్ప్రవర్తన కలిగినవాడు, మంచి భావన కలిగినవాడు, దేవుని ప్రేమించుటలో మంచి సత్ప్రవర్తన కలిగినవాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. రెండో విషయం ఏంటంటే, పెద్దలుగా మన పిల్లలు ఎదుగుతున్న కొలది మనం సంతోషించాలి. వారు ఇంకా ఎదగాలని మనం కోరుకోవాల్సిందే కానీ వారి ఎదుగుదలను చూసి మనం ఈర్ష్యపడకూడదు. ఈ విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకంటే వారు చిన్నవారు కావచ్చు, మనకంటే అనుభవం తక్కువ వారు కావచ్చు, వయసులో చిన్నవారు కావచ్చు, కానీ నువ్వెంత, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నీ వయసు నా అనుభవం అంత లేదు అని ఇలా ఎవరిని కూడా మనం కించవచ్చకూడదు. వాళ్ళు ఎదుగుతున్న కొలది మనం వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి. వారు ఇంకా ఎదగాలనేటువంటి కోరిక కలిగిన వారిగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో గాయును గురించి శ్రేష్టమైన సంగతులు మనం ఆలోచన చేసినాం. గాయు మంచి సాక్ష్యం కలిగిన వాడని మరి యోహాను విన్నట్లుగా, ఆయనను గురించి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా గాయు వలె మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి, పెద్దలుగా మనం కూడా గాయు లాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఇంకెక్కువ ప్రోత్సహించాలి, వారిని మరి ముందుకు నడిపించాలనే విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నాం. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయనుగాక. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. అందరికీ వందనాలు. వందనాలు అన్న వెంకటరెడ్డి అన్న. వందనాలు వెంకటరెడ్డి అన్న మంచి వాక్ సందేశాన్ని తలంపుతో చెప్పాడు. అంతేకాకుండా ఉన్న గాయుని గురించి, గాయు ఎటువంటి వాడు, ఆయన సాక్ష్యం గురించి, సంఘంలో పెద్దలు విశ్వాసులు గురించి, అంతేకాకుండా సంఘంలో మనం విశ్వాసం బలపరిచే వారిగా ఉండాలి, వారి ఎదుగుదల గురించి మనం అసూయ చెందే వారిగా ఉండకూడదని, అంతేకాకుండా మన సాక్ష్యం ఇతరులతో ఎలా ఉంటుంది, మన సంఘంలో సాక్ష్యం మంచిగా ఉంటుందా, లోకానుసారంగా జీవిస్తున్నావా, ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, మనకై మనమే మన సాక్ష్యం చెప్పేవారిగా ఉంటున్నావా, ఇతరులు మనం ఎటువంటి వారు అనే విషయాలు మంచిగా అన్న వాక్యాన్ని అందించినారు. అన్నకు మరొకసారి వందనాలు. వందనాలన్న. చివరి ప్రార్థన మన మధ్యన ఉంటున్న ఆంజనేయులు అన్నగారు, చివరి ప్రార్థన ఆంజనేయులు అన్నగారు ముగింపు ప్రార్థన చేస్తారు. పుట్ట ఆంజనేయులు లేనట్లయితే చంద్రన్న. దయాళుని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక దినం, మా ప్రభు దినం మాకు మీరు అనుగ్రహించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభువ, మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడని నమ్మి ప్రార్థన చేస్తున్నాము స్వామి. మీరు చేసిన మేలులు ఉపకారం బట్టి స్తోత్రములు నాయన. పరలోకములో అమరత్వంలో ఉంటున్న మీరు పరలోకం నుంచి భూలోకానికి మీరు దిగివచ్చి మా కొరకు నాయన ప్రభు భూమికి ఆకాశం మధ్యన వేలాడబడి మరణించినటువంటి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాంటి శుభదినములో మేమందరము కలిసి మీకు పరిశుద్ధమైన లేఖనములు వినే భాగ్యాన్ని ఇచ్చానికి స్తోత్రములు. 1 యోహాను నుంచి చక్కని మాట మాకు వినిపించారు, అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ జూమ్ యాప్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క సహోదరి
సహోదరులు అందరి నిమిత్తము ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాం కన తండ్రి, సహాయం దయచేయండి మా ప్రభువా. ఆయన ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకంగా నాయన వ్యయ ప్రయాసాలతో కొనసాగిస్తున్న జూమ్ యాప్ను కొనసాగిస్తున్న నేను బర్నబాసు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ జూమ్ యాప్ లో అనేక దైవజనులు నేను ఉన్నారు. వారందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న పరిచర్య అన్నిటిలో మీరే ఉండి చక్క నడిపించి మిమ్మల్ని కనపరుచుకోమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని, మమ్మల్ని తగ్గించుకోవడం హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ముగింపు ప్రార్థన చంద్రానికి వందనాలన్నా. ఆంజనేయులనే ప్రార్థన చేసింది. ఆంజనేయులన్నా అన్నా వందనాలన్నా. ఆంజనేయులన్నా సార్ వందనాలు సార్. సార్ వందనాలు సార్. అందరికి వందనాలు. వందనాలు.